కాశీ విశాలాక్షి ఆ పరమశివుని ప్రియమైన భార్యే ఈ విశాలాక్షి దేవి. వారణాసి నగరం దేవతగా ఆమె గౌరవించబడుతోంది, భక్తుల చేత పూజింపబడుతోంది. ఆ విశాలాక్షి అనే పేరుకు విశాలమైన కన్ను అని అర్థం. అమ్మవారిని కాశీ విశాలాక్షి అని కూడా పిలుచుకుంటారు. శక్తివంతమైన మరియు దయగల దేవతగా పరిగణించబడుతోంది ఈ కాశీ విశాలాక్షి. గర్భాలయంలోని విశాలాక్షి దేవి నిలబడి కూర్చొని ఉన్న 2 అవతారాలలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంది. అమ్మవారు తన 2 చేతులలో ఉన్న తామర పువ్వులను భక్తులందరూ వీక్షించవచ్చు. అందులోని ఆంతర్యం స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పుకు చిహ్నంగా అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు. దేవత నిలబడి ఉన్న ఆ అవతారంలో ప్రధాన గర్భగుడిలో ఉన్న శివుడు మరియు ఆ గణేశుడికి ప్రతీకగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాశీ విశాలాక్షి. కాశీ విశాలాక్షి ప్రధాన దేవత. ఇతర లక్షణాలు ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగించే జపమాల దేవత యొక్క ధ్యాన కోణానికి ప్రతీక. ఆమె శివుని పట్ల ఆమెకున్న భక్తిని సూచించే పవిత్రమైన కుండ. ఇతర ప్రాతినిధ్యాలలో ఆమెకు త్రిశూలం, నెలవంక, 3వ కన్ను కూడా అక్కడ భక్తులకు అగుపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆమెకు శివుని పట్ల ఉన్న విశ్వాసం మరియు భక్తిని చూపించే లక్షణాలు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నారు. అమ్మవారి విశిష్టత గురించి, అమ్మవారికి జరిగే నిత్య పూజ కైంకర్యాలు, విశిష్ట పూజ కైంకర్యాల గురించి ఇక్కడ పండితులను అడిగి తెలుసుకుందాం. हमारा नाम अनिल कुमार तिवारी, विशालाक्षी मंदिर पुजारी जी, आप कितने साल से माँ की सेवा कर रहे हैं? 50 years. 50 ईयर्स से या जी। आप विशालाक्षी की माता के बारे में, यहाँ कहानी के बारे में इस सब हमारे भक्तों को। ये शक्तिपीठ है। ये दक्ष प्रजापति पुत्री दाक्षायणी का खंड है। कौन सा खंड है ये भी बोलिए। दाक्षायणी का 51 खंड हुआ, उसमें 18 खंड जो है वो अष्टादश शक्तिपीठ में है। तो अष्टादश शक्तिपीठ में 5th नंबर में माता का मुख यहाँ पे गिरा है। वाराणस्याम विशालाक्षी गौरी मुख निवासिनी, गौरी मुखम है। तो इनका 2 सिस्टर हैं, कंची में कामाक्षी, मदुरई में मीनाक्षी, काशी में विशालाक्षी। तो साउथ इंडियन भक्त टोटल काशी में आने से इनका दर्शन जरूर करते हैं, क्योंकि ऑलरेडी उनका कंची कामाक्षी हो जाता, मदुरई मीनाक्षी हो जाता। एक पर्सन भी, सिंगल पर्सन अगर साउथ इंडियन आएगा तो विशालाक्षी का दर्शन श्योर करेगा। तो काशी को इन्हीं के लिए बसाया है, शिव जी ने बसाया है। अम्मा पहले आया, काशी बाद में आया। विशेश्वर ने अम्मा का प्रतिष्ठा किया है और विशेश्वर का ये भार्या है। सायंकाल रात्रि में विशेश्वर ही यहाँ पे शयन करने आते हैं। तो यहाँ 2 बेड लगता है, एक अम्मा का बेडम, एक शिव जी का बेड। तो ये शक्तिपीठ है और हस्बैंड एंड वाइफ है शिव एंड पार्वती। दक्ष प्रजापति पुत्री दाक्षायणी पहले है, बाद में वही पार्वती हुआ। तो पार्वती और दाक्षायणी एक ही है। तो ये अम्मा का अष्टादश शक्तिपीठ है। पीछे में स्वयंभू अम्मा है, वो स्वतः उत्पत्ति है, काशी नहीं है, उसका पहला में अम्मा स्वतः उत्पत्ति है। बाद में 1971 में ये मंदिर का, टेम्पल का बनाया है और 1971 में ही कुंभाभिषेकम करके शंकराचार्य ने श्रीचक्र के ऊपर में अम्मा का प्रतिष्ठा किया। यही अम्मा का स्टोरी है। यहाँ पे आने से सभी भक्त कुमकुम पूजा करते हैं। जिनको सन एंड डॉटर नहीं हो रहा है 20 ईयर्स 15 ईयर्स, उनका भी मनोकामना अम्मा पूरा करता है। जो बच्चियों का मैरिज नहीं हो रहा है, मंगली है, बहुत टाइम हो गया मैरिज नहीं है, उनका भी 41 दिन अम्मा का मंगलवार को कुमकुम पूजा करने से, अखंड दीपम जलाने से उनका भी काम होता है। तो भक्तों का यहाँ तांता लगा रहता है। यही अम्मा का स्टोरी है। వారణాసిలోని కాశీ విశాలాక్షి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులకు ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం. విశాలాక్షి దేవి ఆరాధనకు సంబంధించి వివిధ ప్రాంతాలు, విభిన్న కథలు, విభిన్న సాంప్రదాయాలను కలిగి ఉంటాయి. హిందూ పురాణ కథల ప్రకారం విశాలాక్షి కథ ఆ సతీదేవితో, శక్తిపీఠాల ఏర్పాటుతో ముడిపడి ఉంటుంది. పార్వతీదేవి అవతారమైన సతీ గర్వించదగిన రాజు అయిన ఆ దక్షిణి కుమార్తె తన తండ్రి సమ్మతికి విరుద్ధంగా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. దేవతలను ఆహ్వానించిన గొప్ప యజ్ఞంలో ఆ దక్షుడు శివుణ్ణి ఆహ్వానించలేదు. సతీ యజ్ఞానికి హాజరైంది.
ఆమె తండ్రి చేత అక్కడ అవమానించబడింది పార్వతీదేవి. ఇది శివునికి అగౌరవం కలిగించింది. ఆ సందర్భంలో సతీ యజ్ఞ ఆగ్నిలో తనను తాను ఆహుతి చేసుకుంటుంది ఆ పార్వతీదేవి. అది విని కోపోద్రిక్తుడైన పరమశివుడు సతీదేవి శవాన్ని తీసుకొని ఆ పరమశివుడు విశ్వమంతా సంచరించాడు. ఆ శివుణ్ణి శాంతపరచడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శవాన్ని 52 ముక్కలుగా చేశాడు. ప్రతి ముక్క భూమిపై వివిధ ప్రదేశాల్లో పడింది. అవి శక్తి పీఠాలుగా, పవిత్ర స్థలాలుగా ఏర్పడ్డాయి. పురాణాల ప్రకారం ఆ విశాలాక్షి మణికర్ణిక 52వ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడి విశాలాక్షి ఆలయం దైవిక తల్లికి అంకితం చేయబడిన ఒక శక్తివంతమైన శక్తిపీఠం. తన భక్తులకు అపారమైన ఆశీర్వాదాలతో రక్షిస్తుంది. పవిత్ర నగరమైన వారణాసిలోని ప్రత్యేక ప్రదేశంలో కర్ణకుండలం అనగా ఆ సతీదేవి చెవిపోగు పడిపోయిన ప్రదేశమే ఈ కాశీ విశాలాక్షి ఆలయం. స్కంద పురాణం ప్రకారం వారణాసి నగరంలో ఋషివ్యాసునుడికి ఆహారం ఇవ్వనప్పుడు అతను ఈ పవిత్ర నగరాన్ని శపించాడట. విశాలాక్షి సామాన్య స్త్రీగా కనిపించి ఆ మహర్షికి భోజనం పెట్టింది ఆ విశాలాక్షి దేవి. శివునికి ఆహారాన్ని సమర్పించిన అన్నపూర్ణి దేవిని పోలి ఉంటుంది ఈ విశాలాక్షి దేవి యొక్క చర్య. ఆమె దయతో సంతోషించిన శివుడు అన్నపూర్ణిని ఆశీర్వదించి వారణాసికి అధిపతిగా ఆమెను స్థాపించాడు. శివునికే అంకితం చేయబడిన ఈ కాశీ విశ్వనాథ్ ఆలయం ఒక ప్రసిద్ధ దేవాలయం. అన్నపూర్ణాదేవి సన్నిధి వారణాసి యొక్క ఆధ్యాత్మిక పవిత్రతతో ముడిపడి ఉంటుంది. హిందూ మతం విస్తారమైన సాంప్రదాయాలు, నమ్మకాలను కలిగి ఉందని ఇక్కడికి వచ్చిన భక్తులకు అగిపిస్తూ ఉంటుంది. వర్గాలలో దేవత రూపాల వివరణలు మారుతూ ఉంటాయి. విశాలాక్షిదేవి ఆరాధన అనేది ఈ విశాలమైన హిందూ మతంలో ఒక సాంప్రదాయం. माता तो नित्य पूजा कैसे करते हैं आप? क्या क्या पूजा करते हैं? नित्य पूजा में एक मॉर्निंग अभिषेक होता है 5 o'clock, सेकंड टाइम 11:30 को हमारा नाटक छत्रम का अभिषेकम होता है. अभिषेकम के बाद मॉर्निंग भी आरती होता है, डे टाइम भी आरती होता है. फिर सायंकाल 5 बजे को होता है आरती होता है, ओनली आरती होता है. फिर नाइट में 10:30 को अम्मा का शयन आरती होता है. ये 4 पूजा इधर में डेली होता है. पर्व दिनों में कैसे लगा? पर्व दिनम का विजयादशमी है. विजयादशमी में उधर उत्सव मूर्ति है, तो वो हॉर्स में उत्सव मूर्ति को बैठा करके परिक्रमा होता है. दीपावली टाइम में लड्डू अलंकारम होता है, पूरा मंदिर को पूरा लड्डू से सजाते हैं. दीपावली टाइम अम्मा का दर्शनम का दिन है. चैत्र नवरात्र में फिफ्थ नवरात्र में अम्मा का दर्शनम है, जिसमें लोकल पब्लिक भी आता है, साउथ इंडियन भी आता है. बहुत भीड़ होता है, क्योंकि काशी में 9 दुर्गा, 9 गौरी, 16 विनायक, 16 भैरव सभी का टेम्पल अलग अलग है. तो नवरात्र में 9 दुर्गा के दर्शन में, 9 गौरी के दर्शन में सभी लोग पंचम में अम्मा का दर्शन करने आते हैं. इतने साल से आप माता की पूजा कर रहे हैं, उसकी सेवा में है, आपके मन में क्या लगता है? मन में क्या, यही हमारा अम्मा है, यही हमारा फादर है, यही हमारा ब्रदर है. हम लोग सेवा करते हैं. हमारा ग्रैंडफादर किया, ग्रैंडफादर के बाद फादर किया, फिर हम लोग ये थर्ड जनरेशन है. तो शुरू से ही ये हम लोगों का पर्सनल टेम्पल है. ये टेम्पल पर्सनल है, लेकिन हमारा ट्रस्ट जो है नाटकुप छत्रम वो 1971 में इसका निर्माण करा है. तो उनका 2 पूजा होता है, एक 11:30 को अभिषेकम, एक 4 o'clock को आरती. ये 2 पूजा परमानेंट उनका होता है. बाकी मंगला पूजा सवेरे का, सायंकाल नाइट पूजा, शयन आरती पूजा, ये सब हमारा होता है. ये डेली का एवरीडे का है.